హలో అండి. వెల్కమ్ టు దిస్ న్యూ లెసన్. నా పేరు నరేష్. సో, ఈరోజు లెసన్‌లో భాగంగా నోటిఫికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాము. మీరు ఇంతకు వరకు చేసిన లెసన్స్‌ని కనుక చూడకపోతే దయచేసి ఆ లెసన్స్‌ని చూడండి. సో, జిరా అడ్మిన్ జాబ్ రెడీ కోర్స్‌లో భాగంగా నేను చాలా కాన్సెప్ట్స్‌ని అయితే ఇప్పటివరకు డిస్కస్ చేసున్నాను. సో, ఆ లెసన్స్ అన్నీ కూడా మీరు చూస్తే కనుక మీకు ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. ఓకేనా? సో, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ లెసన్. సో కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్. నోటిఫికేషన్ స్కీమ్స్ అనమాట. అంటే అర్థం ఏంటంటే, సో జీరాలో ఎటువంటి ఈవెంట్ జరిగినా కూడా ఒక నోటిఫికేషన్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళాలి, రెసిపియంట్స్ ఎవరు అనేదంతా కూడా నోటిఫికేషన్ స్కీమ్స్లో కాన్ఫిగరేషన్ ఉంటుందన్నమాట. చూడండి, నోటిఫికేషన్ స్కీమ్లో రెండు రకాల అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈవెంట్, లేకపోతే నోటిఫికేషన్ టైప్ అని అంటారు. రెండోది ఏంటంటే రెసిపియంట్. రెసిపియంట్ అంటే రిసీవర్ అనమాట, ఎవరికి ఆ నోటిఫికేషన్ చేరాలి అనేది మనకి ఈ కాన్ఫిగరేషన్లో అయితే మనం సెట్ చేస్తాం. సో సింపుల్గా ఇప్పుడైతే నేను ఒక స్పేస్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి దానికి అసైన్ అయి ఉన్న నోటిఫికేషన్ స్కీమ్ ఏంటి, ఎట్లా చూడాలి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి స్పేసెస్లో మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్పేస్ ఉంది కదా, ఈ మోర్ యాక్షన్స్లోకి వెళ్ళి స్పేస్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఆ సెట్టింగ్స్ని అయితే చూడొచ్చు. చూడండి, ఇది ప్రజెంట్ అయితే డిఫాల్ట్ నోటిఫికేషన్ స్కీమ్ అయితే అసైన్ అయి ఉంది. మీరు చూడాల్సింది ఏంటంటే షేర్డ్ బై 4 ప్రాజెక్ట్స్. చూడండి, ఇక్కడ మొత్తం 4 ప్రాజెక్ట్స్కి కూడా ఈ డిఫాల్ట్ నోటిఫికేషన్ స్కీమ్ అనేది అసైన్ చేయబడి ఉంది. అంటే అర్థం ఏంటంటే, బై డిఫాల్ట్గా మీరు ఎటువంటి కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా ఈ డిఫాల్ట్ నోటిఫికేషన్ స్కీమ్ అయితే అసైన్ అవుతుంది. అయితే మీరు ఏదన్నా ఒక స్పేస్కి సెట్టింగ్స్ చేంజ్ చేయాలి అంటే కనుక మీరు ఒక కొత్త నోటిఫికేషన్ స్కీమ్ని క్రియేట్ చేసి దాన్ని ఈ స్పేస్కి యాడ్ చేసి ఆ తర్వాత మాత్రమే మీరు కాన్ఫిగర్ చేయాలి. ఎందుకని అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్, సపోజ్ ఈ స్పేస్ ఉంది. ఈ స్పేస్ లీడ్ ఎవరైతే ఉన్నారో వారు నాకు ఒక టికెట్ క్రియేట్ చేశారు. ఏమని అంటే, ఈ స్పేస్లో ఏ టికెట్ క్రియేట్ అయినా కూడా నాకు నోటిఫికేషన్ రావాలి, నువ్వు చేయగలవా అని నన్ను అడిగారు. సో ఎస్, ఐ కెన్ డూ దాట్. ఎలా చేయొచ్చు? చూడండి, యాక్షన్స్లోకి వెళ్ళి ఎడిట్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ నోటిఫికేషన్ టైప్ ఏమొచ్చింది, ఇక్కడ వర్క్ ఐటమ్ ఈజ్ క్రియేటెడ్. వారు ఏమడిగారు, ఎటువంటి టికెట్ క్రియేట్ అయినా కూడా నాకు ఈమెయిల్ నోటిఫికేషన్ రావాలి అని చెప్పి ఈ స్పేస్కి సంబంధించిన లీడ్ ఎవరైతే ఉన్నారో వారు అడిగారు. కాబట్టి దీనికి సరిపోయే నోటిఫికేషన్ టైప్ ఏంటి, వర్క్ ఐటమ్ ఈజ్ క్రియేటెడ్. సో ఇక్కడ చూడండి, ప్రజెంట్ అయితే కరెంట్ అసైనీ రిపోర్టర్ ఆల్ వాచర్స్. సో ఆ టికెట్కి ఎవరైతే అసైనీగా ఉన్నారో, రిపోర్టర్గా ఉన్నారో, అలాగే వాచర్గా ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ అయితే ఆ ప్రజెంట్ ఉన్న సెట్టింగ్స్ ద్వారా అయితే వెళ్తుంది. కానీ ఈ స్పేస్కి సంబంధించిన లీడ్ ఆర్ ఓనర్కి ఎలా వెళ్తుంది అంటే, ఇక్కడ యాక్షన్స్లో యాడ్ అని ఉంది కదా, సో యాడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే నోటిఫికేషన్ టైప్ ఇక్కడ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్న ఈవెంట్ అయితే సెలెక్ట్ అయ్యింది. సో ఇక్కడ స్పేస్ లీడ్ అని ఉంది కదా, దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తే ఈ స్పేస్ లీడ్కి అయితే మనకి నోటిఫికేషన్స్ అయితే వెళ్తాయి. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అదేంటంటే, మీరు ఈ సెట్టింగ్స్ని కనుక ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే, మిగతా అన్ని ప్రాజెక్ట్స్కి కూడా ఫుల్ స్టాక్తో పాటు సపోర్టు, టెస్ట్ సర్వ్ మేనేజ్మెంట్, ఈ 3 ప్రాజెక్ట్ యొక్క స్పేస్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో ఆయా ప్రాజెక్ట్లో క్రియేట్ అయిన టికెట్స్కి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. మనకి ఈ 3 ప్రాజెక్ట్ ఓనర్స్ నుంచి అయితే మనకి టికెట్ రాలేదు. మనకు వచ్చింది ఏంటంటే ఈ టికెట్. ఓకేనా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఓనర్ నుంచి మాత్రమే మనకి టికెట్ వచ్చింది. కాబట్టి దీనికి మాత్రమే మనం కాన్ఫిగర్ చేయాలి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జీరా అడ్మినిస్ట్రేషన్ టాస్క్లో మనం చేసే ప్రతి పని కూడా వేరే ప్రాజెక్ట్స్కి ఎఫెక్ట్ అవ్వకూడదు. అలా మనం చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. జీరా అడ్మిన్ అంటే చాలా సింపుల్ అనుకుంటారు, కానీ ఇక్కడ చాలా ఏంటంటే కేర్ తీసుకొని చేయాలి, లేకపోతే అన్ని ప్రాజెక్ట్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. ఓకేనా? సో రైట్, ఇప్పుడు అది ఎట్లా చేయాలి అని చూద్దాం. ఒకసారి నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, నేను క్లిక్ చేస్తున్నాను. వర్క్ ఐటమ్స్, మీరు కిందకు వస్తే నోటిఫికేషన్ స్కీమ్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ నోటిఫికేషన్ స్కీమ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి అయితే నోటిఫికేషన్ స్కీమ్ని క్రియేట్ చేస్తున్న నోటిఫికేషన్ స్కీమ్ అండ్ యాడ్. ఇప్పుడు ఈ క్రియేట్ చేసిన ఎఫ్ఎస్డి నోటిఫికేషన్ స్కీమ్ని నేనైతే ప్రాజెక్ట్కి అసైన్ చేస్తాను.
సో నేనైతే ప్రాజెక్ట్కి వెళ్తున్నాను. స్పేస్ సెట్టింగ్స్, ఇక్కడ స్పేస్ సెట్టింగ్స్. సో అగైన్ నోటిఫికేషన్స్, సెట్టింగ్స్, ఇక్కడ యాక్షన్స్, యూజ్ ఏ డిఫరెంట్ స్కీమ్. ఇక్కడ డిఫాల్ట్ బదులు నేను ఎఫ్ఎస్టి నోటిఫికేషన్ అసోసియేట్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఎఫ్ఎస్డి నోటిఫికేషన్ స్కీమ్ అసైన్ అయింది. ఇక్కడ మాత్రం ఇది 4 ప్రాజెక్ట్కి షేర్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ నేను యాక్షన్స్లోకి వెళ్ళి ఎడిట్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళి అయితే నేను ఇక్కడ ప్రతి దానికి కూడా యాడ్ చేసుకుంటూ రావాలి. సో వర్క్ ఐటమ్ సబ్ కరెంట్ అసైనీ రిపోర్టర్, కరెంట్ అసైనీకి నేను యాడ్ చేయాలి. సో ఇది జనరల్గా ప్రోగ్రామాటిక్గా చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో మాన్యువల్గా చేయాలి అంటే ఇట్ విల్ బి యూనో. సో ఇంకొక ఆప్షన్ ఏమంటే, మీరు జనరల్ నోటిఫికేషన్ స్కీమ్స్లోకి వెళ్ళిపోయి ఒకసారి నోటిఫికేషన్ స్కీమ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కాపీ అని ఉంది కదా, ఈ కాపీని సెర్చ్ చేసుకుందాం. కనుక మన కాపీ అయితే క్రియేట్ అయింది, దీన్ని ఎడిట్ చేద్దాం. ఎఫ్ఎస్డి అప్డేట్. ఓకేనా, ఇది నోటిఫికేషన్ స్కీమ్ 2. ఇది అసైన్ చేద్దాం ప్రాజెక్ట్కి. స్పేస్ సెట్టింగ్స్, నోటిఫికేషన్ సెట్టింగ్స్, యాక్షన్స్, యూజ్ ఏ డిఫరెంట్ స్కీమ్, ఇక్కడ స్కీమ్ 2. ఇది ఈజీ మనకి. ఇప్పుడు కాపీ చేయడం ద్వారా ఏంటంటే మనం ఇవన్నీ చేసే పని ఉండదు. యాక్షన్స్, ఎడిట్, యాడ్, ఇక్కడ స్పేస్ లీడ్, యాడ్. ఓకేనా, ఇప్పుడు స్పేస్ లీడ్కి అయితే మనం అసైన్ చేసాం, చూసారా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇది ఒక ప్రాజెక్ట్కి అసైన్ అయ్యింది, చూసారా. ఫుల్ స్టాక్ మాత్రమే అసైన్ అయ్యింది. కాబట్టి ఫుల్ స్టాక్లో క్రియేట్ అయిన ప్రతి ఇష్యూకి ఆ లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. ఓకేనా. సో ఈ లీడ్ ఎక్కడ ఉంటారు అంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్, స్పేస్ సెట్టింగ్స్, ఒకసారి ఇక్కడ మనకి డీటెయిల్స్. సో ఆల్రెడీ మనకి డీటెయిల్స్ ఓపెన్ అయ్యి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ వార్నర్ ఉన్నారు కదా. సో స్పేస్ లీడ్ అంటే నథింగ్ బట్ స్పేస్ వార్నర్ అనమాట. సో వీళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. ఓకేనా. సో మీకు ఎవరైతే టికెట్ క్రియేట్ చేశారో వాళ్ళ పేరు ఇక్కడ ఉందా లేదా అని మీరు చూసుకోవాలి. ఆల్ రైట్. సో అంతేనండి టుడే లెసన్. సో ఈ నోటిఫికేషన్ స్కీమ్ చాలా ఈజీ కాన్సెప్ట్ అనమాట. సో ఇది మీకు అర్థమైతే కనుక దయచేసి మన వీడియోని అయితే లైక్ చేయండి. అట్లాగే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ యూజ్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.